అంశం ఎన్నికల వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ముందు ఉంది ఇప్పుడు. సార్ కోర్టులో రాజకీయ యుద్ధాలు ఏంటి? సుప్రీంకోర్టు ఫైర్, హైకోర్టులకు మందలింపులు. హైకోర్టులకు మందలింపులు, హైకోర్టులు కూడా మందలిస్తున్నాయి. రెండు కీలకమైనవి. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం మీ స్టాలిన్ అనే ఒక పథకం, యువర్ స్టాలిన్ అని, నమ్మ స్టాలిన్ అది వాళ్ళు దాంట్లో ఆ పథకం వాళ్ళు పెడితే అన్నా డిఎంకే ఎంపీ ఒక ఆయన వెళ్ళి అక్కడ కేసు వేశాడు. ముఖ్యమంత్రి పేరుతో పథకం ఎలా పెడతారు, రాజ్యాంగ రీత్యా ఇలా పెట్టకూడదు, ఈ చట్ట విరుద్ధం అని. అది వాళ్ళు 1-2 సార్లు విచారించిన తర్వాత చాలా కీలకమైన తీర్పు ఇచ్చారు సుప్రీంకోర్టు. అది కూడా చీఫ్ జస్టిస్ గవాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లో. అసలు దేశంలో ఇంకెవరు పెట్టడం లేదా? చాలా రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులు కేంద్రంలో కూడా అనేకం పెడుతున్నప్పుడు లేదు. మీకు ఇక్కడే ఎందుకు అభ్యంతరం వచ్చింది? మీరు రాజకీయ ఉద్దేశాలతో ఈ ప్రజా ప్రయోజన వాద్యం అనేది మీరు దుర్వినియోగం చేస్తే మీ రాజకీయాలకు మా న్యాయస్థానాలను మీరు వేదికలుగా చేసుకుంటారా? పథకం చేయని వాళ్ళను, పథకం మంచిదా కాదా ఆ విషయాలు మీరు చెప్పండి. కానీ మీరు నిజంగా అసలు పేరుతో పథకం పెట్టనే కూడదనేది మీ ఉద్దేశం అయితే మీరు రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు చేస్తున్నది తీసుకొని రండి. మీరు చూస్తారు కదా, ఇక్కడ కూడా జగనన్న గోరుముద్ద అని, లేదా చంద్రన్న బీమా పథకం అని, ఎన్టీఆర్ గృహ ఇట్లాంటివన్నీ, కేసీఆర్ కిట్ అని, ఇలాంటివి. అంటే కోపం వచ్చిన ఏదో అనడానికేమో అప్పుడు అనడము, మళ్ళీ వీళ్ళు అంతకంటే ఎక్కువ చేయడం జరుగుతోంది. సుప్రీంకోర్టు చాలా నిర్ణయాత్మకంగా పేర్లతో కూడా పథకాలున్నా ఏమి దాన్ని ఏమి ఆపలేము, దాని మీద చర్చించడానికి ఏమీ లేదని చెప్పడమే కాకుండా ఆ పిల్ వేసినందుకు 10 లక్షల ఫైన్ కూడా వేసింది ఆ ఎంపీకి. సో ఇది ఒక ముఖ్యమైన ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా వచ్చింది. అదే ఆశ్చర్యకరంగా. జగన్ మీద కేసులు దర్యాప్తు చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, కేంద్రం కూడా రంగంలోకి రావాలి అని మెహక్ అనే ఒక ఆయన ఒక పిల్ దాఖలు చేశాడు. ఆ దాఖలు చేసినప్పుడే హైకోర్టు అభ్యంతరం పెట్టింది. ఏంటి చాలా వేగ్గా అస్పష్టంగా ఉంది అంటే, కాదు మా అడ్వకేట్ ఆయనే వచ్చి వాదిస్తారని దాన్ని వాయిదా వేశారు. నిన్న జరిగింది. నిన్న హైకోర్టు అడిగింది స్పష్టంగా. ఇప్పుడు ఆల్రెడీ సిట్ నడుస్తుంది, 1-2 కేసులు విచారిస్తున్నారు. మీరు ఏం కోరుతున్నారు ఇంకా అదనంగా? అంటే అందులో జగన్మోహన్ రెడ్డిని చేర్చలేదు. అంటే మీరు ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటిస్తే అందులో ఉన్న పేర్లన్నీ పెట్టి దర్యాప్తు చేయమని మీరెలా అడుగుతారు? మీరు అడిగినంత మాత్రాన మేమేలా అనుమతిస్తాము? మీ ఫిర్యాదు ఏంటో చెప్పండి. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, అరెస్టులు చేశారు, మా ముందుకు కూడా వస్తున్నాయి, మేము చెప్తున్నాము. కానీ మీరు కాదు దీంట్లో కేంద్రం పాత్ర లేదు ఈ సిట్లో, అందుకని కేంద్రం పాత్ర ఎందుకు ఉండాలి? మీరు సిట్ సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని మీరు ఎలా నిర్ధారిస్తారు? సో అక్కడ మళ్ళీ హైకోర్టు కూడా ఇదే చెప్పింది. మీరు రాజకీయ ఉద్దేశాలతో ఈ పిల్స్ వేసి మా సమయం వృధా చేయకండి. కాదు నేను ఇంకా బలమైన వాదనలతో మళ్ళీ వస్తాను అంటే దాన్ని ఆగస్టు 12కు ఏదో వాయిదా వేశారు. అంటే ఆసక్తికరమైంది. అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో కూడా రాజకీయ ప్రేరిత వ్యాజ్యాలు, ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇంకా వెంటనే కలపాలి అనేటటువంటివి ముందుకు రావడం మనం చూస్తాము. సుప్రీంకోర్టులో ఇలాంటివి చాలా వచ్చాయి. జస్టిస్ వర్మ ఉన్నాడు కదా నోట్ల, ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఈరోజు. చేసి మీ వాదనలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి, మీరు విశ్వసనీయత గౌరవం అనేది పోగొట్టారు, మీరు పోగొట్టి ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నారని ఆయన ఒక 5 పాయింట్లు 6 పాయింట్లు వాటి మీద అడిగితే 6 పాయింట్లలో మీ వాదన చెల్లదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇన్హౌస్ అంతర్గత విచారణ జరిపే అధికారం ఉంది, దాన్ని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి పంపే అవకాశము ఉంది, అవన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి. ఒకే ఒక చిన్న అంశం ఉంది, అదేమంటే దీన్ని అప్లోడ్ ఎందుకు చేశారు వీడియోనని మీరు అడుగుతున్నారు. కానీ మీరు అడిగితే అప్పుడే అడిగి ఉండాలి. కాబట్టి మీరు చేసిన పాయింట్స్లో ఒక్క అంశం కొంచెం పరిశీలించదగింది ఉన్నప్పటికీ అది కూడా మీరు సకాలంలో చేయలేదు, మీరు ఉపశమనం కూడా కోరలేదు. కాబట్టి పిటిషన్ను ఉన్నదాంతో, అంటే ముఖ్యమైన హైకోర్టు న్యాయమూర్తి మీద ఇంత పెద్ద తీర్పు. ఇదే కాకుండా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒక న్యాయమూర్తి ఎవరో వ్యాపారి తనకు సంబంధించిన
కస్టమర్ మీద ఏదో కేసు వేస్తే దాన్ని సివిల్ కేసును క్రిమినల్ కేసు కింద అనుమతించారు హైకోర్టు న్యాయమూర్తి. ఆయన్ను కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా, అంటే అనేక విషయాల్లో ఇటు కక్షిదారులను అటు కింది న్యాయస్థానాలను కూడా చాలా తీవ్రంగా సుప్రీంకోర్టు స్పందించడం మనం చూస్తాం. ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. సార్ సినీ ఫైట్ విజయ్ దేవరకొండ రివర్స్